హలో అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మనం చాలా రుచికరమైన సులభంగా చేయగలిగే పచ్చి బఠానీ పులుసు రెసిపీ నేర్చుకోబోతున్నాము. దీనికోసం నేను పచ్చి బఠానీ అలాగే బంగాళాదుంపలు కట్ చేసి పెట్టుకున్నాను. బీన్స్, క్యారెట్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి చీలికలు, కొద్దిగా ఎండు కొబ్బరి తురుము, అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కలు, యాలకులు, ఒక 2 యాలకులు, చెక్క, లవంగ, అలాగే కొద్దిగా సోంపు, మనం పలావ్ ఆకు అంటాం కదా, ఎక్కువ బిర్యానీలోకి యూస్ చేస్తూ ఉంటాం, బే లీఫ్ అది, అలాగే కొద్దిగా గసగసాలు, కొద్దిగా ధనియాల పొడి, తర్వాత వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయ ముక్కలు, రుచికి తగినంత కారం, వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకొని ఒక రౌండ్ గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర ఆకులను కూడా అందులోకి వేసుకున్నాను. తర్వాత ఇంకొద్దిగా నీటిని యాడ్ చేసి ఇలాగ గ్రేవీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి. చూసారు కదా, ఫైన్గా గ్రైండ్ చేసుకున్న గ్రేవీ రెడీగా ఉంది. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేశాను. కొద్దిగా కరివేపాకు, ఈ రెండింటిని వేసి బాగా దూరగా వేయించుకోవాలి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా కూడా మసాలా వేసుకునే ముందు దూరగా వేయించిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలాని యాడ్ చేసామంటే పచ్చి వాసన ఉండదు. ఇప్పుడు మనము నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఎందుకంటే పచ్చి వాసన వెళ్ళిపోవాలి కదా, అందుకోసం. పచ్చి వాసన వెళ్ళిపోయిందంటే మనం కూర చేసుకున్న తర్వాత కమ్మగా ఉంటుంది తినడానికి. ఇలా లిడ్ క్లోజ్ చేసుకున్నామంటే త్వరగా పచ్చి వాసన వెళ్ళిపోతుంది. తర్వాత మనకి పచ్చి వాసన లేకపోతే మనము కూరగాయలన్నింటినీ కూడా వేసుకొనేసి ఉడికించుకున్నామంటే ఇంకా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చక్కగా తినడానికైతే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే నెక్స్ట్ మసాలా పౌడర్ అంతాను పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత బఠానీ వేసుకుంటున్నాను. పచ్చి బఠానీ ఇప్పుడు సీజనల్ కదండి, సీజనల్ ఫుడ్ ఏదైనా హెల్తీనే అని చెప్పవచ్చు. ఇప్పుడు పచ్చి బఠానీ సీజన్ కాబట్టి బఠానీ యాడ్ చేసుకొని కమ్మగా చేసుకోవచ్చు వంట. ఇలా లిడ్ క్లోజ్ చేసుకున్నామంటే కొద్దిగా కుక్ అవ్వగానే వెజిటేబుల్స్ అయితే తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఫస్ట్ బఠానీ వేసుకొని మనము ఉడికించుకోవాలి. ఇందులోకి మనం అప్పుడే రెడీ చేసి కట్ చేసి పెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న వెజిటేబుల్స్, బీన్స్, పొటాటో, అలాగే క్యారెట్, ఈ మూడింటిని నేనైతే యాడ్ చేస్తున్నాను. ఇంకా కావాలంటే మీరు తినగలిగే వెజిటేబుల్స్, మీకు అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. బీరకాయ, అలాగే నౌకోల్, ఇలాంటివి కూడాను. ఇప్పుడు మనము ఇంకొద్దిగా నీటిని యాడ్ చేసుకోవాలి. మనకి కావలసిన కన్సిస్టెన్సీలో. మనకి గట్టిగా కావాలంటే తక్కువ నీటిని, కొద్దిగా పలుచనగా కావాలంటే ఎక్కువ నీటిని యాడ్ చేసుకొని ఉడికించుకున్నామంటే మనకి కమ్మనైన చక్కనైన రుచికరమైన ఈ బఠానీ కుర్మా అయితే రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకి, రొట్టెలోకి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. అటు ఆరోగ్యానికి మంచిది, ఇటు రుచి కూడా అదిరిపోయేలా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ప్రయత్నించండి. ఎలా వచ్చిందో కమెంట్ ద్వారా తెలియచేయండి. ఈ రుచికరమైన రెసిపీ అయితే అన్నింటిలో కూడా మనకి చాలా చక్కగా ఉంటుందండి. దోశల్లోకి, పూరీల్లోకి, పుల్కాల్లోకి, రొట్టెల్లోకి, అన్నంలో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకొద్ది పలుచనగా చేసుకున్నామంటే రాగి సంగటిలోకి కూడా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మనకి రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత అద్భుతంగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చిందా ఈ వీడియో? అయితే
ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త రుచికరమైన వంటకంతో కలుద్దాం. అందరికీ నమస్కారం. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హెల్తీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి ఆల్ రౌండ్ క్లాక్ ఛానల్ని.